My dear friends, my dear masters and my dear gods, 14వ రోజు ధ్యాన మహాచక్రం ప్రారంభ ధ్యానము ప్రాతకాల ధ్యానం కూడా పరిసమాప్తం చేసుకున్నాము. Let us clap for ourselves. Thank you. మై డియర్ ఫ్రెండ్స్, మన లక్ష్యం ఏమిటి? మనం మనసులో ఏం లక్ష్యం పెట్టుకుంటామో, జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకుంటామో అటువైపు మన జీవితం వెళుతుంది. ఏ లక్ష్యము లేకపోతే, లక్ష్యాన్ని అలక్ష్యము చేస్తే జీవితము చుక్కాని లేని పడవలాగా ఏ దిశ లేకుండా అగమ్య గోచరంగా అటు ఇటు ఊతూ అస్తవ్యస్తంగా ఉంటుంది. జీవితానికి లక్ష్యం కావాలి. ఆ లక్ష్యమే జీవితాన్ని నడిపిస్తుంది. ఏ మనిషి ఎవరు అని తెలుసుకోవాలంటే మీ లక్ష్యం ఏమిటి అని అడిగితే చాలు, ఆ మనిషి గురించి మనం తెలుసుకుంటాం. మనిషి జీవితం ఏమిటయ్యా అంటే, మనిషి యొక్క లక్ష్యమే మనిషి యొక్క జీవితం. మన అందరి లక్ష్యం ఏమిటి? 14 రోజులు ఇక్కడ కైలాసపురిలో ఉండాలి. 14 రోజులు ఉన్నాం ఇక్కడ. మనకి వేరే పనులు వద్దు, అందరం కలిసి ఇక్కడ ఉండాలి 14 రోజులు అనే లక్ష్యం పెట్టుకున్నాము. ఆ లక్ష్యం కోసము మనము మన జీవితాన్ని అటువైపు నడిపి ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాం. లక్ష్యం ఏమిటో జీవితం అదే. ఓ పడవ ఎక్కడికి వెళ్తుంది? లక్ష్యం వైపు వెళ్తుంది. మనం ప్రయాణం ఎటువైపు సాగిస్తాము? మన లక్ష్యం వైపు సాగిస్తున్నాము. మన జీవితం ఏ విధంగా ఉంటుందంటే మన లక్ష్యంగా ఉంటుంది. ఏదో బతుకుతాములే అనే లక్ష్యం అయితే జీవితం కూడా ఏదో బతుకుతూ ఉంటుంది. పాస్ అయితే చాలు, 30 మార్కులు వస్తే చాలు అని చదివితే అదే 30 మార్కులు వస్తాయి. పాస్ కావడం నా లక్ష్యం కాదు, ఫస్ట్ క్లాస్ రావడం నా లక్ష్యము. పాసు ఎవరైనా అవుతాడు, నేను ఫస్ట్ క్లాస్లో రావాలి అని లక్ష్యం పెట్టుకుంటే ఆ దిశగా మన చదువులు సాగుతాయి. ఫస్ట్ క్లాస్ కాదు, నాకు డిస్టింక్షన్ రావాలి, 90% రావాలి అని ఎవరైనా అనుకుంటే ఆ జీవితం, ఆ చదువులు, పక్క వాళ్ళు మనకి ఇచ్చే సహకారము, సృష్టి మనకి కల్పించే పరిస్థితులు అన్నీ మనకి ఆ డిస్టింక్షన్ వైపు నడిపిస్తాయి. ఏం చదువులే, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే పోలే అనుకుంటే వాడు చదువు రాదు, ఇమీడియట్గా స్కూల్లోంచి బయటకు వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటాడు. నేను చిన్నప్పటి నుంచే ధ్యానంలో రావాలి అని లక్ష్యం పెట్టుకున్నప్పుడు నాకు ఆత్మజ్ఞానం కావాలి, నేను కూడా ఒక రమణ మనిషిలా కావాలి, నేను కూడా ఒక బుద్ధుడిలా కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే అటువైపే మన జీవితం సాగుతుంది. లేదు, నేను గొప్ప ధనవంతుడిని కావాలి, బిర్లా టాటా కావాలి, ఏది ఏమైనా సరే నేను కోటీశ్వరుడిని కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే గుర్రానికి కళ్ళెం కట్టినట్టు మనకి జీవితం లక్ష్యం అనేది కళ్ళెం కడుతుంది. గుర్రానికి కళ్ళెం లేదనుకోండి, అన్ని దిక్కులు కనబడుతూ ఉంటాయి, కానీ కళ్ళెం అనేది లక్ష్యం వైపు గురి చేస్తుంది ఆ గుర్రానికి. అలాగే మన జీవితానికి మన లక్ష్యం అనేది కళ్ళెం వేస్తుంది. నాకు సంగీతం తప్ప ఇంకోటి అక్కర్లేదు అనుకుంటే సంగీతం తప్ప ఇంకోటి రాదు, సంగీతం బ్రహ్మాండంగా వస్తుంది. నాకు సంగీతము కావాలి, ధ్యానము కావాలి అని లక్ష్యం పెట్టుకుంటే సంగీతము వస్తుంది, ధ్యానము వస్తుంది. నీ సంగీతం నీ ధ్యానానికి ప్రతిబంధకము కాదు, నీ ధ్యానం నీ సంగీతానికి ప్రతిబంధకము కాదు.
మనం ఎన్ని చేయగలుగుంటే అన్ని చేయగలము. ఎంత చేయగలము లక్ష్యం బట్టి జీవితం ఏర్పడుతుంది. నా జాతకం చెప్పగలరా నా చెయ్యి చూసి అని అడుగుతారు. నీ చెయ్యి నేను చూస్తాను, నీ శరీరమే నేను చూడను. చేతిలో గీతలేం చూస్తాను. నా జాతకం చెప్పండి అని ఎవరైనా నన్ను అడిగితే నీ లక్ష్యం నాకు చెప్పు అని చెప్తాను. నీ లక్ష్యం బట్టి నీ జాతకం ఉంటుంది. జాతకం అంటే జీవిత గమనము, జీవిత సాఫల్యము, జీవిత చరితము. నీ జీవిత సాఫల్యము, జీవితము ఎటువైపు నడుస్తుందంటే నీ లక్ష్యం వైపు నడుస్తుంది. దేశానికి స్వాతంత్రం కావాలి, అంతకన్నా నాకేం అక్కర్లేదు అన్నారు మహాత్మా గాంధీజీ. సాధించారు. ఆయన పిల్లల కోసం పుట్టలేదు, దేశం కోసం పుట్టాడు. ఆ లక్ష్యం పెట్టుకున్నారు. మరి మనమేంతా ఏం లక్ష్యం పెట్టుకున్నామంటే ధ్యాన తెలంగాణ, ధ్యాన భారత్, ధ్యాన జగత్. మన రాష్ట్రము, మన దేశము, మన ప్రపంచం. చెప్పండి. ధ్యాన తెలంగాణ, ధ్యాన భారత్, ధ్యాన జగత్. ఇవి మన లక్ష్యాలు. శాకాహార తెలంగాణ, శాకాహార భారత్, శాకాహార జగత్. అహింసా తెలంగాణ, అహింసా భారత్, అహింసా జగత్. పిరమిడ్ తెలంగాణ, పిరమిడ్ భారత్, పిరమిడ్ జగత్. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ జగత్. చూసారా? మన రాష్ట్రము, మన దేశము, మన ప్రపంచము. భాగ్య తెలంగాణ, భాగ్య భారత్, భాగ్య జగత్. సౌభాగ్య తెలంగాణ, సౌభాగ్య భారత్, సౌభాగ్య జగత్. ఇవి మన లక్ష్యాలు. మన లక్ష్యం ఎలా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది. లక్ష్యంలో మనకి స్పష్టత కావాలి. యూ మస్ట్ బి వెరీ వెరీ క్లియర్ అబౌట్ యువర్ గోల్స్, వాట్ యు వాంట్. స్వాధ్యాయ తెలంగాణ, స్వాధ్యాయ భారత్, స్వాధ్యాయ జగత్. సజ్జన సాంగత్య తెలంగాణ, సజ్జన సాంగత్య భారత్, సజ్జన సాంగత్య జగత్. చూశారా? ప్రతి ఒక్కరు స్వాధ్యాయం చేయాలి. ప్రతి మనిషి స్వాధ్యాయి కావాలి, ధ్యాని కావాలి, స్వాధ్యాయి కావాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ మూడు ఇంపార్టెంట్. పిరమిడ్ కట్టాలి. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మనం ఎంతో తయారు చేసాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో స్వాధ్యాయం అత్యంత ముఖ్యమైన భాగము. ప్రతి మనిషి జీవితంలో లక్ష్యం స్వాధ్యాయంగా ఉండాలి. పుస్తకాలు చదవాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఐ మస్ట్ బికమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాని కావాలి అనే లక్ష్యం నేను పెట్టుకున్నాను. అది నేను అయ్యాను. ఐఎమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను ఫ్లూట్లో హరిప్రసాద్ చౌరాసియాలా కావాలి, పన్నాలాల్ ఘోష్లా కావాలి అని ఒకవేళ పెట్టుకుని ఉంటే నేను కూడా ఆ విధంగా ఉండేవాడిని. కానీ నాకు కావాల్సింది సంగీతంలో అంత సంగీతం అక్కర్లేదు. నాకు కావాల్సింది స్పిరిచువాలిటీ. ఐ వాంట్ స్పిరిచువల్ సైన్స్. ఐ వాంట్ టు టెల్ స్పిరిచువల్ సైన్స్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరిని స్పిరిచువల్ సైంటిస్ట్గా చేయాలి నా కోరిక. కనుక అది నేను అయ్యాను. నాకు ఫ్లూట్ అక్కర్లేదు, నాకు సితారే కావాలంటే నేను సితారే నేర్చుకుని ఉండేవాడిని. నాకు సితార్ అక్కర్లేదు, తబలాయే కావాలి అనుకుంటే నేను తబలా నేర్చుకుని ఉండేవాడిని. అప్పుడు నేను కూడా స్వామీజీలాగా వాయించేవాడిని. మనం ఏది అనుకుంటామో, ఏది లక్ష్యంగా పెట్టుకుంటామో అది అటువైపు మన జీవితం సాగిస్తుంది.
ध्यान भारत, स्वाध्याय भारत, सज्जन सांगत्य भारत, పిరమిడ్ భారత్, శాకాహార భారత్, అహింసా భారత్, స్వచ్ఛ భారత్, ఇవి మన లక్ష్యాలు. మన లక్ష్యం సాధించుకోవడం కోసం కావలసిన శక్తి మనకి ధ్యానంలోంచి వస్తుంది. మనం ఎంత ధ్యానం చేస్తామో అంతగా మన శక్తి సంపాదించుకుంటాం. దేనికి శక్తి మనకి కావాలి? మన లక్ష్యం వైపు మన గమనము సజావుగా సాగడం కోసం మనకి ఆ శక్తి కావాలి. మన లక్ష్యం క్లియర్ కట్గా ఉండాలి. నాకు ఏమి కావాలి? తపస్సు అంతా చేసిన తర్వాత ఏ శివుడో ఎవరో ప్రత్యక్షం అవుతారు. ఏమడుతాడు శివుడు? భక్త, ఏమి నీ కోరిక? ఏమోనండి, నా కోరిక ఏంటో నాకే తెలియదు అని అడిగితే శివుడు ఏం చేస్తాడు? అలాగా నాయన, మళ్ళీ వస్తాను పోతాడు. అవునా? భక్త, ఏమి నీ కోరికన్నప్పుడు వాట్ యు వాంట్ యు మస్ట్ నో అండ్ యు మస్ట్ ఎక్స్ప్రెస్. ఇరవై సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నాకేం కావాలో నాకు స్పష్టంగా తెలుసు. నాకేం కావాలి? ప్రతి ఒక్కడు కూడా శాకాహారి కావాలి. అదే నా యొక్క గోలు. ఆఖరి మనిషి శాకాహారి అయినంత వరకు ఈ శరీరాన్ని మనం వదలము కాక వదలము. ఈ భూమండలం అంతా కూడాను ప్రతి మానవుడు శాకాహారి అయినంత వరకు మనం ఎవ్వరము ఈ శరీరాన్ని వదలము. లక్ష్యం ఒక 70 సంవత్సరాలు బతుకుతే చాలు అనుకుంటే మన జీవితం 70 సంవత్సరాల వరకు సాగుతుంది. 70 సంవత్సరాలు కాదు, నేను 100 సంవత్సరాలు బతకాలి అనుకుంటే జీవితం 100 సంవత్సరాలు సాగుతుంది. జీవితం ఎప్పుడు నీ లక్ష్యం వైపు సాగుతుంది. వంద సంవత్సరాలు కాదు, నేను 150 సంవత్సరాలు ఉండాలి. ఎందుకుండను? నా ఇష్టం, నా జీవితం అనుకుంటే మన ఇష్టం బట్టి మన జీవితం ఉంటుంది. పక్క వాళ్ళ ఇష్టం బట్టి మన జీవితం ఉంటుంది ఏమిటి? పక్క వాళ్ళు నువ్వు ధ్యానం చేయొద్దు మనం చేయకుండా ఉంటామేమిటి? ఎవ్వరు ధ్యానం చేయకపోయినా మనం ధ్యానం చేస్తాము. మా అన్నగారు బ్రాహ్మణ కులంలో పుట్టి అమెరికాకి పోయి చిన్నప్పటి నుంచి అంతా శాకాహారం చేసి అమెరికా పోయి ఒక గుడ్డు చూసి గుడ్డు తినేశాడు, మాంసం చూసి మాంసం చేశాడు. అదేదో గొప్పగా. అక్కడ వాళ్ళకి మాంసం తింటే గొప్ప, శాకాహారం అంటే ఏమిటి? ఆకులు తింటారా? అసలు నువ్వు మానవుడివేనా అంటే మహాత్మా గాంధీజీ ఆ రోజుల్లో అమెరికా ఇంగ్లాండ్ పోయి ఆయన చలించలేదు. తన సిద్ధాంతానికి ఆవగించేంత పక్కకు పోలేదు. మరి అదే భారతదేశంలో పుట్టి బ్రాహ్మణ కులంలో పుట్టి నా అన్నగా పుట్టి మా అన్నగాడు ఏం చేశాడు? పోయి మాంసం తిన్నాడు. ఫ్రిడ్జ్ నిండా ఆవు మాంసం. ఏమొచ్చింది? సోరియాసిస్ వచ్చింది. ఒళ్ళంతా సోరియాసిస్ వచ్చింది. 20 సంవత్సరాలు అంతా రక్తం కాడుతూ బాధపడ్డాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. పిరమిడ్ మాస్టర్ లక్ష్యం ఏమిటి? ధ్యాన భారత్, స్వాధ్యాయ భారత్, సజ్జన సాంగత్య భారత్, పిరమిడ్ భారత్, శాకాహార భారత్, అహింసా భారత్, ఇవన్నీ మన లక్ష్యాలు. ఇవి ఈ లక్ష్యం కోసమే మన జీవితం ఉన్నది. ఆ లక్ష్యం ప్రకారమే మన జీవితం సాగుతుంది. మనం లక్ష్యం సాధించే వరకు మనం శరీరాన్ని వదలము. మన శరీరం మన ఇష్టము. నా శరీరం ఎన్ని రోజులు ఉండాలనేది నా లక్ష్యం బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఏ లక్ష్యం పెట్టుకున్నాను? ఈ శరీరంలో 2095 వరకు నేను ఉండి తీరుతాను. నాతో పాటు ఎంతమంది ఉంటారో 2095 వరకు చేతులు పైకెత్తుదురుగాక. వాయము. రెండు 2095 వరకు మనం శరీరంలో ఉండాలని నిర్ణయించుకుంటే మనకి ఏ రోగాలు వస్తాయి, ఏ జబ్బులు వస్తాయి, ఏవి రావు. Easiest way to have your health, perfect health, is to fix your date
200 years, 100 years, ఈజీ. అదొకటి ఫిక్స్ చేసుకుంటే దాన్ని బట్టి జీవితం అంతా నువ్వు హాయిగా ఇక్కడ ఉంటేనే, రోగం లేకుండా ఉంటేనే కదా అక్కడ దాకా వెళ్తావు నువ్వు. సో మై డియర్ ఫ్రెండ్స్, చెప్పండి 2095 అప్పటికి అన్నీ అయిపోతాయి. స్వచ్ఛ భారత్లు, శాకాహార భారత్లు, అహింసా భారత్లు, అహింసా జగత్లు అన్నీ అయిపోతాయి. हमें ध्यान भारत चाहिए, हमें स्वाध्याय भारत चाहिए, हमें सज्जन सांगत्य भारत चाहिए, हमें शाकाहार भारत चाहिए, हमें पिरमिड भारत चाहिए. పిరమిడ్ లో చేసే ధ్యానం మూడింతలు మరింత శక్తివంతము. ప్రతి ఇంట్లోనూ పిరమిడ్ ఉండాలి. పిరమిడ్ ఈజ్ ద సింబల్. టెంపుల్ ఈజ్ ఫర్ హిందూస్, మస్జిద్ ఫర్ ముస్లిమ్స్, చర్చ్ ఈజ్ ఫర్ క్రిస్టియన్స్, గురుద్వారా ఈజ్ ఫర్ సిఖ్స్. కానీ పిరమిడ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. Pyramid is the symbol for stability. Pyramid is the symbol for secularism. Pyramid is the symbol for all sides becoming one. Pyramid is the symbol for strength. Pyramid is the symbol for beauty. రకరకాల కట్టడాలు ఉంటాయి కదా, అందులో ఒక పిరమిడ్ ఉంటుంది అనుకోండి, మన కళ్ళన్నీ పిరమిడ్ వైపే పోతాయి, ఇంకో కట్టడం వైపు పోవు. తింటే గాలిలే తినాలి, వింటే భారతమే వినాలి, కడితే పిరమిడ్లే కట్టాలి. మన సమయం ఎందుకుంది? ధ్యానం చేసుకోవడం కోసం. మన బుద్ధి ఎందుకుంది? శాకాహారి కావడం కోసం. మన డబ్బులు ఎందుకున్నాయి? పిరమిడ్ కట్టడం కోసం. घर घर में पिरामिड हो, घर घर में ध्यान हो, व्यक्ति व्यक्ति बुद्ध बनिए. सांसों के आधार से हम बुद्ध बनते हैं. सांस ही वाहे गुरु है. सांस ही वाहे गुरु, मन ही चेला, सांस ही गुरु. मन गुरु का चेला बने. मुंह बिल्कुल बंद, मुंह बंद कर देंगे तो मौन, मन बंद हो गई तो ध्यान. योग चित्त वृत्ति निरोधः. चित्त वृत्तियों को निरोध करें, इसी का नाम है योग. सांसों के साथ मिलन होगा तो आप तुरंत ही योगी बन जाते हैं. Your life is decided by you. My life is not decided by you. Your life is not decided by me or anybody else. 24 hours are there. 24 hours. 24 घंटे हैं दिन में. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. 24 గంటలు ఏం చేస్తాం? 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము, 1 గంట సంగీతం విందాం. బిస్మిల్లా ఖాన్ పెట్టుకుని హాయిగా విందాం. పండిత్ రవిశంకర్ తీసుకుని హాయిగా విందాం. సంగీతం వినాలి. ఇక్కడ ఉన్న సంగీతం అందుకు చప్పలు కొడతాం, ఎంత గొప్పగా సంగీతం ఉన్నారు. యూ షుడ్ లిసన్ టు మ్యూజిక్. 24 గంటలు చక్కటి సంగీతం అలా నడుస్తూనే ఉండాలి ఇంట్లో. సంగీతంతోనే మనం పనులు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి. ఒక పక్కన సంగీతం ఎప్పుడూ ఉండాలి మనకి. చెవుల్లో ఎప్పుడు ఈ కళ్ళకి రెప్పలు ఉన్నాయి, కళ్ళు మూసుకోవడం కోసం. చెవుల్లో రెప్పలు ఉన్నాయా? లేవు. ఆల్వేస్ ఓపెన్. సో ఆల్వేస్ మస్ట్ లిసన్ టు మ్యూజిక్. నోటికి పెదవులు ఉన్నాయి, నోరు మూసేసుకోవడం కోసం. ఎప్పుడు నోరు మూసేసుకోవాలి అప్పుడు నోరు మూసుకో. కానీ చెవికి రెప్పలు లేవు, చెవికి పెదవులు లేవు. ద ఇయర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. యూ మస్ట్ ఆల్వేస్ లిసన్ టు మ్యూజిక్. అండర్స్టాండ్? 24 hours we can do so many things. We can
learn so many arts, we can learn so many crafts, we can learn so many subjects. లక్ష్యం ఉండాలి. నేను సకల కళా కోవిదుడును, నేను సకల విద్యా పారంగతుడను కావాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి. As is your goal, so is your life. నీ లక్ష్యం మారితే నీ జీవితం మారుతుంది. నీ లక్ష్యం స్టడీగా ఉంటే నీ జీవితం స్టడీగా ఉంటుంది. నీకు లక్ష్యమే లేకపోతే జీవితమే లేదు. యు జస్ట్ ఎగ్జిస్ట్, యు డోంట్ లివ్. వచ్చే సంవత్సరం 2015 మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ 25 years కంప్లీట్ చేసుకుంటుంది.